గిరిజనుల ఆందోళన బట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా బాక్సైట్ అంటే ఏంటి, బాక్సైట్ తవ్వకాల వల్ల నష్టం ఏం జరుగుతుంది అని కొంత చర్చ జరుగుతుంది. ఇప్పుడు బాక్సైట్ సహజంగా చూసుకుంటే ఇప్పుడు మనం ఉన్నది, ఇప్పుడు నేను గాలికొండ అనే ప్రాంతం, ఇది అనంతగిరి మండలంలో ఉంది. సహజంగా కొండలంటే కొండలపై చెట్లు ఉంటాయి, రాళ్ళు ఉన్నప్పుడు కూడా రాళ్ళకి ఆనుకుని కూడా కొన్ని చెట్లు పెరుగుతాయి. కానీ బాక్సైట్ నిక్షేపాలు ఏ శిలలో ఉంటాయో అక్కడ మాత్రం ఏమాత్రం కూడా చెట్లు కానీ నాచు కానీ ఇట్లాంటి అంశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈరోజు చూసుకుంటే రక్తకొండ, గాలికొండ అని ఈ ప్రాంతంలో మనం ఉండడం జరిగింది. అయితే ఇక్కడ బాక్సైట్ సహజంగా బాక్సైట్ నిక్షేపాలు ఒక రాయి రూపంలో ఉంటుంది, కానీ ఇది పూర్తిగా రాయి కాదు. లోపల దాన్ని ఎక్స్ట్రాక్షన్ అంటే శుద్ధి చేసినట్లయితే దీంతో బాక్సా అనే వస్తుంది. దాన్ని మరింత శుద్ధి చేయడం ద్వారా అల్యూమినియం వస్తుంది. మనం చూసుకుంటే విమానాలు కావచ్చు, లేక చాలామంది చాలా వంట పాత్రలు కావచ్చు, అట్లాగే చివరికి మనం తీసుకునే స్వీట్ పైన ఒక చిన్నటి తెల్లటి ర్యాపర్ ఉంటుంది. ఇవి కూడా అల్యూమినియంతో తయారు చేసే పరిస్థితి ఉంటుంది. నిజానికి చూసుకుంటే ఒకప్పుడు చూసుకుంటే బంగారం, వెండి ఆ మాదిరిగానే ఈ బాక్సైట్కి కూడా చాలా విలువ ఉండే పరిస్థితి. చివరికి చూసుకుంటే ఈరోజు ఏదైతే బుల్లెట్స్ తయారీకి సంబంధించి బుల్లెట్స్ చుట్టూ ఒక రకమైన లోహంతో దాన్ని కప్పబడితే దానిపైన కూడా తేలికపాటి అల్యూమినియంతో కూడా దానిపై కవరింగ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఈ రకంగా ఏదైతే ఈ బాక్సైట్ని శుద్ధి చేయడం ద్వారా వచ్చే అల్యూమినియంకి ప్రపంచంలో చాలా విలువైన పరిస్థితి ఉంది. ఈ దశలో కేవలం స్వీట్స్ మాత్రమే కాకుండా ఎగిరే విమానాల తయారీలో కూడా బాక్సైట్కి సంబంధించిన శుద్ధి చేయడం ద్వారా వచ్చే అల్యూమినియం వినియోగించే అవకాశం ఉంది. అందుకే చూసుకుంటే ఈ అల్యూమినియంకి చాలా విలువ ఈ ప్రపంచంలో, విశ్వంలో ఉండడంతో ఈ బాక్సైట్ తవ్వకాలకు ప్రయత్నాలు జరుగుతాయన్నది చాలా వరకు వాదన వినిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే ప్రపంచంలో అత్యధికంగా చైనాలో దీని నిక్షేపాలు ఉంటే, భారతదేశంలో 7 రాష్ట్రాల్లో ఉన్నాయి. 7 రాష్ట్రాల్లో ఒరిస్సా తర్వాత అత్యధికంగా బాక్సైట్ నిక్షేపాలు ఉన్నది ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా అల్లూరి జిల్లాలోని 11 మండలాల్లో 4 బ్లాకుల్లో ఇటు చూసుకుంటే రక్తకొండ, అలాగే గాలికొండ, మరోవైపు చూసుకుంటే అరకు సమీపం ఉన్న చిత్తం గొంది, అట్లాగే జీకే వీధి మండలంలో చూసుకుంటే జెరిలా ప్రాంతంలో కూడా ఈ నిక్షేపాలు ఉన్న పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే బాక్సైట్ తవ్వకాల ద్వారా వచ్చే అల్యూమినియంకి ప్రపంచ మార్కెట్లో చాలా గిరాకీ ఉండడం, లక్షల రూపాయల ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉండడంతో ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెడుతున్నాయి. ప్రభుత్వాలకు దృష్టి ఉన్నా లేకపోయినప్పటికీ కూడా పెట్టుబడిదారులు మాత్రం ఈ ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ఈ ఖనిజ సంపదను వ్యాపారం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే బాక్సైట్ తవ్వకాల కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి కాకుండా వాటి తవ్వకాలు జరిపే ప్రయత్నాలు అయితే ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, గాలికొండ నుంచి.